రెండోది ఏడుకొండలు. ఏడుకొండలు మీరు చూస్తే ఉల్లన్గుల ఏడుకొండలు, ఈయన రజికు కులస్తుడు. ఈయన్ని కూడా చూశాను. మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు, సురేష్ ఉన్నాడు. అతను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. ఇటీవల ఒక దీంట్లో కాలు కూడా దెబ్బతినింది. పార్టీ కోసం త్యాగం చేస్తూ ఆ కాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాడు. గొడవలు పెట్టుకున్నప్పుడు కావాలని పెట్టుకొని. అదే సమయంలో భార్య అంజలి ఉంది, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఒకైతే మోక్షిత్ ఒకడు, ఇంకొకను మోక్షజ్ఞాని. ఇద్దరు పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఏదో ఒక విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది వాళ్ళకు ఉండే అభిమానం పార్టీ పైన. అందుకే నేను చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లు ఉంది, వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని, కాఫీ పెట్టడం కష్టం కాదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పనిచేసుకొని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మీరు మర్చిపోయారు. అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు వేస్తారు, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మళ్ళా వచ్చిన తర్వాత 5 ఏళ్ళు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా నన్ను ఎన్నుకుంటారు. నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్నీ బాగా చేస్తే ఎవరన్నా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి, లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. లేకపోతే మొదటి నుంచి కానీ 2004లో కానీ మనం గెలుచుంటే ఈరోజు రాష్ట్రం ఎక్కడుండేదో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను. రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను, మా ఆడబిడ్డలు చాలామంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెలు పోయిపోయే పరిస్థితికి వచ్చారు.